గురువుగారు ఇప్పుడు చెప్పుకున్న దాని గురించే జ్యోతిష్య పండితులు కొంతమంది ఇంకొక మెట్టు పైకెక్కి నేను చెప్పిందే జరుగుతుంది. నేను చెప్పిందే జరగకపోతే ఇది నా సవాలు. లేదంటే నేను జ్యోతిష్య శాస్త్రాన్ని వదిలేస్తాను అని సవాళ్లు విసురుతున్నారు. అసలు ఇలా సవాళ్లు విసరడం ఎంతవరకు సబబు? ఒక జ్యోతిష్ శాస్త్రంలోనే కాదు, చాలా శాస్త్రాల్లో మనకు విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి జ్యోతిష్ శాస్త్రంలో కావచ్చు, లేదా ఆధ్యాత్మిక రంగంలో మనకు పూజారుల రూపంలో కానీ, స్వాముల రూపంలో కానీ, మఠాధిపతుల రూపంలో కూడా ఒక రకమైనటువంటి నకిలీ వ్యక్తులు ఈ మధ్య కాలంలో ప్రారంభమయ్యారు. ఈ నకిలీల యొక్క హంగామా ఎక్కువైపోయింది. ఇక్కడ మట్టిలో మాణిక్యాలలాగా నిజమైనటువంటి విద్యావేత్తలు కానీ, విద్యావంతులు కానీ, నిజమైనటువంటి వైద్యులు కానీ, నిజమైనటువంటి జ్యోతిష పండితులు కానీ, నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ వారు ప్రశాంతంగానే ఉంటున్నారు. ఈ నకిలీలు ఎవరైతే బయలుదేరారో, అనగా పూర్తి దీనికి సంబంధించినటువంటి అర్హత లేని వారు, దీనికి సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు తెలియని వారు, ఈ శాస్త్రాన్ని ఒక హడావుడిగా, ఒక అనారోగ్యకరంగా దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ సమాజాన్ని బెదిరించడం, సమాజంలోని వ్యక్తుల్ని కార్నర్ చేయడం, వారి జీవితాల గురించి మాట్లాడటం, ఇలా వీళ్ళందరినీ జ్యోతిష పండితులు అనరండి. జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకున్న రౌడీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పూర్వకాలంలో వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే మనం ధరించేటువంటి అన్ని భూషణాలు, నగలు, ఆభరణాల కన్నిటికీ కూడా మన మాటే ఒక పెద్ద భూషణము, దానికి మించిన అలంకారం మరొకటి లేదు అన్నారు. అటువంటి సున్నితమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు వాక్ పౌరుషత్వంతో ఎవరికి దమ్ముంది, లేకపోతే ఎవరికి నేను సవాలు విసురుతున్నాను, ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే వారు దిగజారినటువంటి వ్యక్తులు, ఈ నకిలీలు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా తీసుకొని ప్రజలు కానీ, సమాజం కానీ వారి వారి జాగ్రత్తతో వారు ఉంటే మంచిది. ఇట్లా అనారోగ్యకరమైనటువంటి వ్యక్తులు వారి మాటల్ని సమాజము దాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. గురువుగారు జ్యోతిష్య ఫలితాలు అందరికీ వర్తిస్తాయా? జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మిన వారికి కానీ, నమ్మని వారికి కానీ జ్యోతిష్ శాస్త్రము వర్తిస్తుంది. నమ్మిన వాళ్ళు నమ్మవచ్చు, నమ్మని వారు నమ్మకపోవచ్చు. జ్యోతిష్యం సంబంధించినటువంటిది ఈ గ్రహాల కాంతులు ఎక్కడెక్కడ ప్రసరింపబడతాయో భూమి మీద, ఆ జీవరాశి అంతటి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. సహజంగా మనం ఏం చెప్తూ ఉంటాము, దృష్టి అంటే చూపు అనే పదం వాడుతూ ఉంటాం. కానీ ఈ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యొక్క దృష్టులు అంటే వాటి ప్రభావము అని అర్థం. అలాగే మనిషి దృష్టి అంటే మనిషి యొక్క చూపు ప్రభావము అని అర్థం. ఈ రకంగా వీటి ప్రభావం, ఈ గ్రహాల యొక్క కాంతుల ప్రభావం అందరి మీద వర్తిస్తుంది. వారు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్ ప్రభావం ఉంటుంది. భగవంతుని అతను ఎందుకు నమ్మలేదో అది కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రం మూఢనమ్మకం అనేవాడికి కూడా వాడి జీవితాన్ని పరిశీలిస్తే వారికి సంబంధించిన మనం ఆ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, ఆ పుట్టిన ఇవన్నీ వివరాలు, మన స్థలము అవన్నీ తీసుకుంటే అతనికి కూడా జాతకం ఉంటుంది. కనుక జాతకము అన్నటువంటిది అందరి మీద ప్రభావం చూపుతుంది, అందరికీ వర్తిస్తుంది.